తమ జట్టు బ్యాటింగ్ సంతోషాన్ని కలిగించిన బౌలర్గా ఆందోళనకు గురయ్యానని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన హై స్కోరింగ్ గేమ్లో సమిష్టిగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 266 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ధాటికి పవర్ ప్లేలో ఆరెంజ్ ఆర్మీ 125 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19.1 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్ టీం ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తమ బ్యాటర్లు ధాటిగా ఆడటం సంతోషాన్ని కలిగించినా తాను కూడా ఇదే పిచ్ పై బౌలింగ్ చేయాలనే ఆలోచన ఆందోళనకు గురిచేసిందని తెలిపాడు. పవర్ ప్లేలో ఇరు జట్ల బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. బంతి కాస్త పాతబడిన తర్వాత పరుగుల వేగం తగ్గింది. ఓవరాల్ గా బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్. ఇక చేజింగ్ లో డ్యూ ఏం రాలేదు. బంతి పాతబడిన తర్వాత బౌలర్లకు పట్టు లభించింది. ఇదే మ్యాచ్ కు కీలకమైంది. అయితే ఈ మ్యాచ్ లో మా బౌలింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ మైదానంలో క్రమశిక్షణగా ఉన్నారు అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.